లోకం నువ్వో సగమే ఎదదోచే తిలకించమే. నువ్వు చూపించిన ప్రదేశాల్లో ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. కొన్నిసార్లు అందం అనేది చూసే కళ్ళని బట్టి ఉంటుంది. ఇది వాళ్ల వల్లే, ఆ ప్రజలే దీన్ని అందంగా తయారు చేశారు. వాళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలంటే సరైన నాయకుడు కావాలి. అది నేనే అనిపిస్తుంది. ఖచ్చితంగా అర్హత మీకే ఉంది. నువ్వు నమ్ముతున్నావా? మీ మీద నాకు నమ్మకం ఉంది. అక్కడ ఒక అందమైన కోతుంది. అది అబునా? కాదు కాదు, అది అబు కాదు. తను అయితే నీకు ఎన్ని పేర్లు ఉన్నాయి? మిర్జ్ అలాదిన్? లేదు లేదు. మరి మిర్జ్ అలీ ఎవరు? నేనే మిర్జ్ అలీ. అయితే నీకు ఈ నగరం గురించి ఎలా తెలుసు? నేను అగర్వాకి ముందే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకోవడానికి. నాకు తెలిసి నువ్వు అందుకే వచ్చుంటావు కదా. మనం మొదటిసారి కలిసినప్పుడు నువ్వు కూడా మారు వేషంలోనే ఉన్నావు. నువ్వు చూసావు కదా మేము ఎలా వచ్చాము. వందల కొద్ది అనుచరులు, ఏనుగులు, బోల్డ్ అని బహుమతులు. దొంగనైతే నాకు ఎన్ని ఎలా వస్తాయి చెప్పు. కానీ నేను నిన్ను ఎందుకు గుర్తించలేకపోయాను? మనుషులకు పై మెరుపులే తప్ప మనసులు కనపడవు. నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నేను చూడని ఆగ్రబాని నువ్వు కొన్ని రోజుల్లోనే చూసావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మనం ఇంకా వెనక్కి తిరిగి వెళ్తే మంచిదేమో. అప్పుడేనా? ఈ రాత్రి నేను ఎప్పటికీ మర్చిపోలే. రేపు కలుద్దాం. కలుద్దాం. విచిత్రంగా ఉంది. ఆ మొహం చూడు వెలిగిపోతుంది. ఎలా ఉంది? బాగుంది. ఇది మాటల్లో చెప్పలేనంత బాగుంది. నేను అలాదినని తనకు అనిపెట్టేసింది. నీ జాదు పనిచేయలేదు. వావ్. అంటే జీని జాదు మాయ చేయగలిగేది కేవలం కాసేపే. ఏదో క్షణం నిజరూపం ఎలాగో బయటపడాల్సిందే. అది మంచిదే కదా తనకు తెలియడం. కానీ కానీ ఏంటి? తను ఈ నగరాన్ని చూడాలని ఒక దొంగలా నటించానని చెప్పాడు. కానీ నిజానికి తనొక యువరాజు. నేను నిజంగా ఒక యువరాజు అని తనని నమ్మించా. మరి నువ్వు తనని నమ్మావా? తన్ని నమ్మిందా? అవును, నమ్మాను. చివరికి నువ్వు తనకి ఎలాగూ నిజం చెప్పాల్సిందే కదా. నెమ్మదిగా నేను తనకి నిజం చెప్తాను. ఏమైనా నేను ఇప్పుడు ఒక యువరాజుని కదా. ఓ, నువ్వు కూడా అదే ఊబిలో పడిపోబోతున్నావు. మీకు తెలియడం లేదు కానీ మీరు తనని నమ్మాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక యువరాజుని పెళ్లి చేసుకుంటారు కానీ దొంగని కాదుగా. లేదు, నేను అతన్ని నమ్మాను మనస్ఫూర్తిగా.